మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పంచాయతీ సెక్రటరీ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రామాయంపేట సిడిపిఓ స్వరూప తాను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బడిబాట కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, గ్రామంలో ఎవరు కూడా డ్రాప్ అవుట్ పిల్లలు ఉండకూడదని, దీనికి గ్రామ ప్రజలను సహకరించాలని కోరడం జరిగింది. బయట ఉండడం కానీ లేదంటే ప్రైవేట్ పాఠశాలలో చదవడం కానీ సో అటువంటి పిల్లలను ప్రత్యేకంగా ఇటువంటి పాఠశాలకు వెళ్ళినటువంటి పిల్లలను మన బడిలో చేర్పించే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో దాని పేరు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం. సో ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు అదేవిధంగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు కానీ, గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ, సో అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ బడిబాట కార్యక్రమం పార్టిసిపేట్ అయ్యి సో 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను ఖచ్చితంగా గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించాలని ఈ బడిబాట యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాని సందర్భంగానే మనము బడిబాట ఫ్లెక్సీ పట్టుకొని ర్యాలీలు తీయడం జరిగింది. ఈ బడిబాట కార్యక్రమానికి మన అంగన్వాడీ సెంటర్లో కూడా బడిబాట కార్యక్రమం అనేది మనం నిర్వహించడం జరుగుతుంది. అది మేము ఈ నెల 1 నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన గవర్నమెంట్ కూడా అంగన్వాడీ సెంటర్లో కూడా ప్రైమరీ స్కూల్ అనే విధంగా కూడా మనకు గవర్నమెంట్ కూడా అక్కడ నుంచి మనకి ఫండ్ ఇచ్చి ప్రైవేట్ స్కూల్స్ జీటుగా అనే ఉద్దేశంతో మనకు ఇవ్వడం జరుగుతుంది. దానికి పెయింటింగ్ కనీస అవసరాలకు అవసరం ఉన్న బిల్డింగ్ సంబంధించింది కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంగన్వాడీ సెంటర్లలో మనకు పిల్లలను కూడా లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.